మేడం మాకు సునీత ట్యూన్స్తో పరిచయం. ఇప్పుడు బాస్కా బాస్ అని చెప్పి ఒక షో చేస్తున్నారు. అంటే ఫోక్ సాంగ్స్ వదిలేసి ఎందుకు ఈ షో చేయాలనుకుంటున్నారు? ఫోక్ సాంగ్స్ ఏం వదిలేయలేదు. ఫోక్ సాంగ్స్ కంటిన్యూ అవుతుంటుంది, ఈ ప్రోగ్రామ్ కూడా కంటిన్యూ అవుతుంటుంది. రెండు ఉంటాయి. సునీత ట్యూన్స్ ఉంటుంది, మన బాస్కా బాస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. రెండు ఉంటుంది. ఇది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లోనే చేద్దామని ఎందుకు అనుకున్నారు? అంటే టీవీ ఛానల్స్లో ఎందుకు అక్కడ అడుగుంటే ఇంకా బాగా వెళ్తుంది కదా? అందరూ టీవీ మీదనే పడితే మన ఫోక్ ఇండస్ట్రీని కూడా గుర్తించాలి కదా, యూట్యూబ్ని కూడా గుర్తించాలి కదా. అందరికీ బిగ్ ప్లాట్ఫామ్ మీద ఛాన్స్ రాదు, టీవీలోనంటే అందరికీ రాదు. కొంచెం మనం చిన్నగా మొదలు పెట్టాము, యూట్యూబ్లో వాళ్ళకి కొంచెం మనం సోషల్ మీడియా ద్వారా చేద్దామని ఫస్ట్ టైం కొత్త కాన్సెప్ట్తో చేస్తున్నాం. బడ్జెట్ ఏమైనా అనుకున్నారా? బడ్జెట్ ఇంకా ఏం అనుకోలేదు. అంటే అనుకున్నాం ఇంతని, కానీ అంతకు మించి అవుతుంది, కానీ బడ్జెట్ అయితే తగ్గట్లేదు. అది అంటే ఈ కామన్ పీపుల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? అంటే ఎక్కడెక్కడ పెడదాం అనుకుంటున్నారు ఆడిషన్స్? ఆడిషన్స్ ఏపీ తెలంగాణ రెండిట్లో ఉంటాయి. ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు వరంగల్ పెడతాం, కరీంనగర్ పెడతాం, విజయవాడ పెడతాం, వైజాగ్ పెడతాం, భద్రాచలం పెడుతున్నాం. ఇక్కడ ఎక్కడైతే మనకి ఆడిషన్ పెడుతున్నాం, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. రెండు దిక్కులు ఉన్నాయి. హైదరాబాద్లో ఎల్బీ నగర్ ఉంటుంది, మన కృష్ణానగరం ఉంటుంది. ఈ రెండు దిక్కులు పెట్టినప్పుడు ఎవరైతే మన టాలెంట్ ఉండి వీళ్ళు మంచిగా మనకి కళాకారులు ఉన్నారు, వీళ్ళకి అవకాశాలు లేక పాపం మీ టాలెంట్ మరుగున పడిపోతుంది అనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసి పెడతాం. అంటే ఆడిషన్స్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలంటే ఇవ్వలేము, టాలెంట్ ఉన్న వారికి ప్రత్యేకంగా ఇవ్వగలం. ఇప్పుడు ఒక ఏరియాలో పెడతారు, మీకు ఒక 10 మంది నచ్చుతారు. ఇంకో ఏరియా 3 ఏరియాల్లో 30 మంది అయిపోతారు మీ కాన్సెప్ట్ ప్రకారం. మరి 30 అయిపోయిన తర్వాత వేరే ఏరియాలో ఆడిషన్ పెడతారా పెట్టరా? మా ఏరియాలో 30 అయిపోయింది, వేరే ఏరియాలో ఒక 30 మంది మిగిలిపోయారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే వాళ్ళకి టాలెంట్ ఉంది, 30 మంది సెలెక్ట్ కాలేదు. వాళ్ళు ఏం చేస్తామంటే వీకెండ్ సెలబ్రిటీలతో పాటు వాళ్ళు కూడా ఒక 1 డే 2 డేస్ హౌస్లోకి వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళ కోరిక కూడా ఫుల్ఫిల్ చేస్తాం. టోటల్గా టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు. అంతే అంతే, మన కాన్సెప్ట్ అంతే. థ్యాంక్ యూ అండి. నిజంగా అంటే చాలామంది పెద్ద పెద్ద ప్లాట్ఫామ్కి వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకి కొంతమంది ఎలా వెళ్ళాలో తెలీదు. మీరు చాలా మంచిగా చూస్తున్నారు. ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ పార్టీ కూడా పెట్టండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీ మీడియా సపోర్ట్ ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్ళగలమమ్మా. మీ మీడియా సపోర్టే మాకు కావాల్సింది. థ్యాంక్ యూ అండి, సపోర్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ.